మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలే, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చి జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు అనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, హబక్కూ గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే ఆ మాట చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును రాయబడింది. దేవుని పిల్లలు అంటే దేవుడు అంట ఉన్నత స్థలములోనంట మనలందరూ కూడా నడువు చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడంట. మరి కొంతమంది నడవగలుగుతున్నాడు, కొంతమంది నడవలేకపోతున్నారు. ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, అశ్రద్ధ, దేవుని మీద నమ్మకం లేకపోవడం. కొంతమంది అయితే నిజంగా ఉన్నత స్థలములలో ఆయన స్తుతిస్తుంటారు, గణపరుస్తుంటారు. ఉన్నత స్థలములో గొప్ప ధనవంతులుగా ఉంటారు. ఉన్నత స్థలములో గొప్ప ఆశీర్వదింపబడిన జనంగా పేరు మోసిన వారిగా మనం కనపడుతుంటారు దేవుని పిల్లలు. కనుక భూమి మీద ఉన్న పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత స్థలాల్లో నడిపింప చేయాలనేది దేవుని కోరిక దేవుని పిల్లరా. కానీ నడవటం మన బాధ్యత కదా దేవుని పిల్లరు. కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ఉన్నత స్థలంలో నడిచేవారిగా మారిపోయినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, భూమి మీదన మేమందరం కూడా ఉన్నత స్థలంలో నడవాలనేదే నీ ఆలోచన తండ్రి. నీ ఆలోచన ప్రకారం తండ్రి ఆ ఉన్నత స్థలంలో మేమందరం నడిచి నీ నామానికి మహిమ ఘనత తెచ్చి బిడ్డలుగా మారిపోయి నీ వలన గొప్ప ఆశీర్వాదం పొందగలిగే భాగ్యం మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ అభిషేకంతో భూమి మీద ఉన్న నీ పిల్లలు నీ కొరకు బ్రతికే జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.